నా బెట్టింగ్ యాప్ల మీద కేసులు నడుస్తున్నాయి కదా, దీని గురించి ఏమనుకుంటున్నారు? ఏమన్నా అందరిని మడత పెడతారు. మడత పెట్టాలి, ఒకసారి మడత పెడితే కానీ దారిలోకి వస్తారు అంతా. ఇక ఈరోజు వేరే వాడు పోయిండు, చచ్చిండు, ప్రాణం పోయినాయి. రేపు నీ కుటుంబమే ఎడిక్ట్ అయితే ఏం చేస్తావు? సో రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాళ్ళకి. సో నేను తిట్టిన తర్వాత మాకు లేకపోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కూడా లేకపోతే నేను మీద ప్రాణాలు పోతున్నాయి. ఒకసారి ఆలోచించండి. సేమ్ టైము బెట్టింగ్ యాప్లు ఆడేవాళ్ళు ఎవడు పడితే ఏది పడితే అది చెప్తారు. ఆయన ఎందుకు చెప్పు, ఆడి మీ ప్రాణాలు మీద తీసుకున్నావు. ఒక సిగరెట్ తాగి మందు తాగితేనే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. హాస్పిటల్లో ఆడ నువ్వు 1000 రూపాయలు పెట్టి మందు తాగితే 10,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బెట్టింగ్ యాప్లు ఆడి పోయినాయి, 10,000 పోయినాయి, 1,00,000 పోయినాయి. ఆగు, అప్పటికైనా ఆగు, ఆలోచించుకో. మరి అమ్మ మరి లక్షలు తెచ్చి పెడుతున్నారంట, ఏమని చెప్తున్నారంట ఆయన? అసలు మీకు డబ్బులు అని చెప్తున్నాను, నాకు అర్థం కావట్లేదు. ఈ ఇంటికాడ అమ్మాయి దాచిపెట్టింది, పొలాలు తాగలబెట్టుడు, బండ్లు తాగలబెట్టుడు, ల్యాప్టాప్ తాగలబెట్టుడు, మరి ఇంత దారుణంగా ఎట్ట తయారైతే రేపు ప్రతి ఒక్కరు ఏది పడితే అది చెప్తున్నారు. అన్ని ఎన్నుకుంటా పోతే ఇంకా మీరు ఏమి ఉండదు, శవాల కుప్పలుగా మారిపోతాయి. సరే రాబోయే జనరేషన్ గురించి ఆలోచించండి మీరు. ఈరోజు పెళ్లి అయిన వాళ్ళు ఆడుతున్నారు, పెళ్లి కాని వాళ్ళు ఆడుతున్నారు, చిన్నపిల్లలు ఆడుతున్నారు, కాలేజీ పోరగాళ్ళు, ప్రతి ఒక్కరు ఆడుతున్నారు. సో నిజంగా ఈ యాప్లకు కనిపెట్టడం ఒక తప్పు అయితే, దాన్ని ప్రమోషన్స్ ఇచ్చి ఇంకా డెవలప్ చేసేసి గవర్నమెంట్ అసలు వాటిని ఎందుకు బ్యాన్ చేస్తుందో అర్థం కావట్లేదు. బ్యాన్ చేస్తే ఎందుకు ఓపెన్ అవుతాయి? ఓపెన్ అవ్వకూడదు కదా. సో లింక్లు ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? బ్యాన్ అంటున్నారు, లింక్లు ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? మరి ఓపెన్ అవ్వదు కదా. సో టోటల్గా పునాదుల నుంచి స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఆడేవాడిని, ఆడిపించేవాడిని, ప్రమోషన్ చేసేవాడినితో పాటు పునాదుల నుంచి అసలు వీడి ఎక్కడ ఎవడు కనిపెట్టాడో అక్కడి నుంచి నరకొచ్చేస్తే బెట్టింగ్ యాప్లో గొడవ పోతుంది. సో సేమ్ టైం నాన్ వెజ్ అయితే చాలా పోటీ ఎదురు తిరుగుతున్నాడు అందరికి. తప్పు చేస్తున్నారు ఆడదని చెప్పాను అని కూడా అన్నాడు. అని వాళ్ళు చెప్తే వినలేదు, కావాలంటే నీకు వీడియో బయట పెడతానని చెప్పి మాట్లాడిన వీడియో కాల్స్ కూడా బయట పెడుతున్నాడు. సో నువ్వు ప్రమోషన్ చేస్తున్న వాళ్ళకి చేయొద్దని చెప్పావు, ఈ విధంగా మంచిదే. కానీ అదేదో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయేదాకా ఆగే కంటే ముందే ఆ విషయాలు బయట పెట్టి డిపార్ట్మెంట్కి ఇప్పుడు చెప్పి మాట్లాడినట్టుగా వీడియో కాల్స్ వస్తున్నాయి కదా కొన్ని సజ్జనార్ సార్తో. ఇట్లా అవే ముందే సజ్జనార్ సార్ వాళ్ళకు డిపార్ట్మెంట్కు ముందే చెప్పి ఉంటే, సార్ ఇలా పలానా ఆడుతున్నాడు, కంట్రోల్లో పెట్టండి, ప్రాణాలు పోయేదాకా ఆగండి అని ముందే చెప్తుంటే కనీసం ఈ రోజు 1000 మంది ప్రాణాలు కాపాడిన వాడయ్యేవాడు. ఇప్పుడు శేఖర్ భాష కూడా వచ్చిండు కదా, ప్రమోషన్ లేదు ప్రమోషన్ చేయలేదు, అట్లనే నా అన్వేష్ లాగా వచ్చి చెప్తున్నాడు కదా, దాని గురించి ఏమంటారు? మంచిదే, ఎవరో ఒకరు ముందుకు రావాలి భయ్యా. మనం ఏంటంటే భయపడి వెనక ఎక్కడో తెచ్చుకున్నాం, మనకెందుకులే అన్నట్టుగా. కనీసం ఎవరో ఒకటికి ముందుకేస్తున్నారు. శేఖర్ భాష లాంటి, నాన్ వెజ్ లాంటి ముందుకడికి వేస్తున్నారు. కానీ మీరు కూడా ఏదైనా ఇది తప్పు అని చెప్పే ముందు మన దగ్గర తప్పు లేకుండా చూసుకోండి. ఏదో ఒక రోజు మళ్ళీ మీ తప్పులు కూడా బయటపడచ్చు. తప్పులు చేసి ఉంటే మాత్రం రావడం వేస్ట్ అబ్బా. ఒకవేళ మారిపోయినాం భయ్, మేము తప్పు చేయము, ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఇంతకుముందు చేసాము అంటే వాళ్ళు ఏం చెప్తారు అంటే సెలబ్రిటీలు చేస్తున్నారు, మరి వాళ్ళ మీద అందరి మీద తీసుకోవాలి, అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. సెలబ్రిటీలు చేస్తున్నారు, అరే నువ్వు నార్మల్ పర్సన్, వీడు అదే పెద్ద సెలబ్రిటీలే, వీళ్ళు అదే సెలబ్రిటీ, ఇమ్రాన్ సినిమా స్టార్ సెలబ్రిటీలే, ధోని లాంటి అందరు సెలబ్రిటీలే. మరి అందరు లీగల్, వాళ్ళు లీగల్ చేస్తున్నప్పుడు వీళ్ళ లీగల్ అవుతుంది కదా. లీగల్ కాకపోతే ఎందుకు ఓపెన్ అవుతాయి? సో లీగల్ కాబట్టి అవి ఓపెన్ అవుతుంది. సో అందరు పట్టేసుకోండి, ధోని గిని లేదు, ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పే. ధోని భయ్య మీకు కోట్లాది అభిమానులు, ఒకసారి మీరు ఆలోచించండి. మరి మీ పేరు కూడా వస్తుంది అంటున్నారు, ధోని ఆడాడు, విరాట్ కూడా ఎంతవరకు కరెక్ట్? గుడికాయలు ఆపండి, స్టార్లు అయ్యా మీరు. ఇండియా స్టార్లు ఓన్లీ ఒక ప్రాంతానికి కాదు, ప్రపంచానికి స్టార్లుగా మారారు. మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్లు. మీరే తప్పులు చేసుకుంటా, ప్రమోషన్ చేసుకుంటా గుడ్కాయలకు వాళ్ళకు ఎందుకు అవన్నీ చెప్పండి. ఒక మంచి యాడ్ చేయండి, ఏదన్నా సమాజానికి ఉపయోగపడే యాడ్ చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించమనండి, డ్రగ్స్ తీసుకోవద్దని యాడ్లు చేయండి, మంచి దారిలో పొమ్మని యాడ్ చేయండి. ఎక్కడైనా ఒక కోచింగ్ సెంటర్ బాగుంటే ఈ కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసేసుకోండి, మంచి స్టడీ జరుగుతుంది, మంచి ఇంజనీరింగ్ స్టూడెంట్ అవుతారు, మంచి సాఫ్ట్వేర్ స్టూడెంట్ అవుతారు అని చెప్పి కోచింగ్ సెంటర్లు ఉంటే వాటి గురించి ప్రమోషన్ చేయండి. దేశానికి ఉపయోగం ఉంటుంది, దేశ భవిష్యత్తు బాగుంటుంది. బయటకి విదేశాలకు వెళ్తున్నారు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటూ రిటర్న్ వచ్చేయమని, మన దేశ భవిష్యత్తులో పాల్పడమని చెప్పేసి బయటనే ఉండి బయటనే సంపాదించి బయటనే ఖర్చు పెట్టి తినలాభం. ఇక్కడికి వచ్చి ఇక్కడ డెవలప్ చేయమని, మన రాష్ట్రాన్ని మన దేశాన్ని డెవలప్ చేయమని ఇటువంటి ప్రమోషన్ చేయండి, మంచిగా ఉంటుంది. ఈ రోజు సందమామికి ఎగురుదామని చూస్తున్నారు. సందమామికి ఎగిరిపోయిన కల్పనా చావ్లా లాంటి వాళ్ళు, సునీత విలియం లాంటి వాళ్ళు రిటర్న్ వచ్చేసి ఆడ ఇన్ని రోజులు బాధపడి ఈ రోజు మన భూమి దిగాలని సంతోషపడుతున్నారు. అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి, అలా ముందుకు వెళ్ళాలని. యువతకి, లేడీస్ కైనా జెంట్స్ కైనా ఈ ఏదో ప్రమోషన్లు ఆపేసేయండి, బెట్టింగ్ యాప్లు ఆపేసేయండి, భవిష్యత్తుకు తోడ్పడే పనులు చేయండి. సందమామికి ఎగిరే వాళ్ళకు సహాయం చేయండి, రచయితలకు, లేదంటే మంచి
మంచి డైరెక్టర్లకు మంచి సినిమాలు తీయండి చెప్పండి, సమాజం గురించి ఉపయోగపడే సినిమాలు తీయండి, కమర్షియల్ సినిమాలు పక్క పెట్టి సమాజం గురించి మన సంస్కృతిని ఉపయోగపడే సినిమాలు తీయమని చెప్పండి. బెట్టింగ్ యాప్లు మాత్రం దరిద్రం. ముందు ఆడే వాళ్ళకి చెప్తున్నాను ఆయన, నేను కాలు ముక్తారా బాబు, చిన్నోళ్ళు కావచ్చు పెద్దలు కావచ్చు, ఆడటం మానేయండి. ప్రమోషన్ చేసే వాళ్ళు కూడా చేయొద్దని కోరుకుంటుంది. థ్యాంక్ యూ.